ఏంటి మీరంతా నా ఫ్రెండ్సే కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నా పాకెట్ మనీ నేనైతే ఎలా సంపాదించుకుంటానో దాని సీక్రెట్ అయితే మీకు చెప్పేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే నేను పాకెట్ మనీ అమ్మ, నాన్న, మా హస్బెండ్ వీళ్ళందరూ ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఇస్తారు కావాలంటే. కానీ అవి కాకుండా నా పర్సనల్ సేవింగ్స్ కూడా ఉండాలి కదా! నేను గ్రాసరీలో, కూరగాయల్లో దాచేది ఏముండదు. మా ఆయనే తీసుకొచ్చేస్తారు కాబట్టి ఆటిలి ఖర్చు నా దగ్గర వరకు ఏమీ రావు. నేను దాయను. సో, ఇంక నా దగ్గరకొచ్చేది ఇవే కాబట్టి ఇంక పాలు. ఈ పాలు ఎలాగో నా నా చేతిలో నుండి వెళ్ళాలి కాబట్టి నేనైతే దీన్నైతే మీగడగా చేసి ఆ మీగడని చక్కగా ఇలా వెన్న చేసుకొని వెన్నని చక్కగా నెయ్యి అయితే చేసి దాన్ని అయితే అమ్మేసి నేనైతే పాకెట్ మనీ అయితే సేవ్ చేసుకుంటా. ఇప్పుడు అర్థమైంది కదా! ఎప్పుడు అయితే మిక్సీలో వేసి చేసేదాన్ని, ఈసారి అయితే నేను హ్యాండ్తోనే చేసేసాను. ఎందుకంటే మీగడ చాలా ఫ్రెష్గా ఉంది, ఎక్కువ రోజులకి ఏం పట్టలేదు, స్పీడ్గానే ఉంది కాబట్టి హ్యాండ్తో చేసేసి ఇలానే వెన్న అయితే తీసి నెయ్యి అయితే కాగబెట్టేసా. సూపర్గా ఉంది. ఇందులో ఈసారి అయితే ఏం వేయకుండా ఓన్లీ మెంతి గింజలు ఒక 10-15 వేసాను అంతే. చక్కగా అదేమో ఫస్ట్ మొన్న చేసిన వీడియో నెయ్యి, ఈ చిన్న దాంట్లో ఉన్నదేమో ఫ్రెష్గా ఇవ్వాలి చేసిన వీడియో నెయ్యి అనమాట. అదే నిన్నటిది. నేనైతే వీడియో ఇవ్వాలి తీసాను, గడ్డ కట్టింది కాబట్టి. సో, ఇంక అక్కడ పూసగా నెయ్యి ఎలా ఉందో చూసారా? మన సేవింగ్స్ కూడా ఇంతే, అన్నిట్లలో కొంచెం కొంచెంగా సేవింగ్ చేసుకుంటే అదే ఎక్కువ అమౌంట్ అవుతుంది. నేను ప్రతిదీ ఇలా సేవింగ్ చేసుకుంటే మా వారేమో నా ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి, క్యాష్ లేవు, నీ దగ్గర క్యాష్ ఉంటే ఇవ్వా అని చెప్పి మొత్తం అంతా తీసేసుకుంటారు. మీకు